వార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని ఈ దినమున మూల వచనముగా చదువుకుందాము. అందరు కూడా జాగ్రత్తగా మీ బైబిల్ను తెరవండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షించితే యేసు ప్రభుల వారు ఈ భూమి మీద తను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తలు మొదటిగా ఉన్నారు. ఆ తర్వాత అతడు 70 మందిని మళ్ళీ కొంతమంది శిష్యులనుగా ఎన్నుకున్నాడట. మొదటేమో 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. తర్వాత 70 మందిని కూడా అతడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందికి ఇచ్చిన అధికారము ఇచ్చి వారిని లోకములోకి పంపించాడు. ఈ 70 మందికి కూడా ఒక అధికారాన్ని ఇచ్చి ఈ లోకంలోకి పంపించాడు. చూడండి, 70 మందిని గురించి మాట్లాడుతూ మనం చదువుకున్నటువంటి వచన భాగము 17వ వచనంలో చూద్దాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి అన్నాడు. యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు అనుకుంటున్నాం మనము? మొదటిగా 12 మంది శిష్యులు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మరొక తరంలో 70 మందిని ఎన్నుకొని వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడట. అధికారం వారు ఏమని చెప్తున్నారు చూడండి, చదువుకున్న వచ్చిన భాగంలోనే. ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి తిని అన్నాడు. సాతాను ఎక్కడి నుంచి పడ్డాడట? ఆకాశములో నుంచి మెరుపు వలె పడుట నేను చూసి తిని అన్నాడు. అంటే యేసు ప్రభుకు సాతాను గురించి, వాని యొక్క కుతంత్రాల గురించి, వాని యొక్క ఆలోచన గురించి సమస్తమును ఆయనకు తెలుసు యేసు ప్రభుకు. ఎందుకంటే సాతానుడు ఎలాంటి వాడు, వాడు ఏ విధంగా సాతానుగా మారాడు, సాతానుగా మారక మునుపు వాడు ఎక్కడున్నాడు, వాడిని సృజించినప్పుడే తెలుసు యేసయ్యకన్నీ. యేసు ప్రభుకు తెలియదంటూ ఏది లేదు. కనుకనే ఈ 70 మందికి ఒక అధికారం ఇస్తూ చెబుతున్నాడు. ఆ శిష్యులకి ఆ 70 చెప్తున్నా, అయ్యా, దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి. ఎవరికి? ఈ 70 మందికి దయ్యములు లోబడుచున్నవని యేసయ్యకు సాక్ష్యం ఇచ్చారు. ఆ దయ్యములతో పాటు ఇంకేం చెబుతున్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? సాతాను ఆకాశములో నుంచి మెరుపు వలె పడ్డాడట. ఆ మెరుపు వలె దిగి వచ్చిండుట యేసయ్య చూశాడు. అప్పుడు మళ్ళీ చెబుతున్నాడు, ప్రభు వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అయ్యా, మీరు సంతోషపడుతున్నారేమో దయ్యములు మీకు లోబడుతున్నాయని. కానీ దయ్యములు లోబడేదానికంటే మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయని సంతోషించండి. మీరు దయ్యములు మాకు వణుకుచున్నాయి, దయ్యములు మాకు భయపడుచున్నాయని వీటిని కాదు బట్టి మీరు సంతోషించేది. మీ పేర్లు పరలోకములో నా దేవుని దగ్గర ఉన్నాయని, నా దగ్గర ఉన్నాయని మీరు సంతోషించుడి అని చెబుతున్నాడు. ఇంతకు చదువుకున్న వచన భాగాన్ని మనం పరీక్షిస్తే, ఆలోచన చేస్తే, పాముల మీదను తేళ్ల మీదను సాతాను బలమంతటి మీదను నేను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఏ పాముల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు? ఏ తేళ్ల గురించి మాట్లాడుతున్నాడు? మనం ఏమనుకుంటాము? పాములంటే
మనం ఏమనుకుంటాము తేళ్ళంటే కదండి, ఈ భూమి మీద మనకు చూసిన పాములు చాలా పాములు కనబడతాయి, చాలా రకాల తేళ్ళు కనబడతాయి. ఇప్పుడు ఆ పాముల మీద ఆ తేళ్ల మీద దేవుడు వారికి అధికారం ఇచ్చాడా? మరి వాటికంటే ఆత్మీయంగా ఇంకేదైనా అర్థం ఇచ్చే పాములు తేళ్ళు ఉన్నాయా? ఇది మనం గ్రహించుకోవాలి. కనుకనే దేవుని వాక్యం అనేది ఎప్పుడే కానీ గ్రహించండి, ఒకటి ఈ లోకపరంగా చూయించుకుంటూ పరలోక సంబంధమైన అర్థమిచ్చే విధంగా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ పాముల మీదను తేళ్ల మీదను సాతాను బలం అంతటి మీద అంటున్నాడంటే ఈ 3 మాటలు ఎందుకు ప్రభు అక్కడ పలికాడు అంటే మనకు ఏం అర్థం కావాలి? పాములు అంటే మనము ఈ పాముల్ని అనుకుంటాం, తేళ్ళు అంటే ఇలాంటి మనము ఎన్నో తేళ్ళు కనబడుతుంటాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడితే తేళ్ళన్నీ బయటకు వస్తాయి, పాములన్నీ బయటకు వస్తాయి. మరి ఆ పాముల మీద నీకు అధికారం ఇచ్చిండా? ఆ తేళ్ల మీద అధికారం ఇచ్చాడా? ఆ పాములను ఎవరైనా చంపొచ్చు, ఈ పాములని ఈ తేళ్లను ఎవరైనా చంపొచ్చు. కానీ యేసయ్య ఏ పాముల గురించి మాట్లాడుతున్నాడు, ఏ తేళ్ల గురించి మాట్లాడుతున్నాడో దాన్ని మనము వాక్యములో నుంచి అర్థం చేసుకునే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. హల్లెలూయా. కనుక పాము అనగానే ఎప్పుడే కానీ భక్తులకు మనకు తెలియవలసిన విషయము, ఎక్కడైతే పరిశుద్ధ గ్రంథములో పాము పాము అని మనం కనబడుతుందో అక్కడల్లా మనము ఆలోచించుకోవలసిన విషయము అపవాదిని గురించి మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఈ పాము గురించి ఈ భూమి మీదకి రాక మునిపే పరలోకంలో ఒక పామును మనకు పరిచయం చేస్తున్నాడు దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను అన్నాడు. ఇది ఎక్కడ చూస్తున్నాడు? కనబడుతున్న మాట పరలోకములో కనబడుతుంది. ఈ పరలోకములో ఎర్రని మహాఘట సర్పము అని అంటున్నాడంటే మరి పరలోకములో ఏ ఘట సర్పం ఉంటుంది? పరలోకంలో కూడా పాములు ఉంటాయా? అంటే ప్రభువు కొన్ని విషయాలు మనకు చెప్పేటప్పుడు కొన్నిటిని పోల్చి చెప్పుతున్నాడు. ఈ లోకంలో మనకు అర్థం కావడం కొరకు కొన్నిటిని పోల్చి చెప్పుతున్నాడు, కొన్ని ఉపమానాలు చెప్పుతున్నాడు. ఆత్మీయ సంబంధమైన విషయాలు అనేకులు తెలుసుకోకుండా కొన్ని రహస్యంగా ఉండడం కొరకు కొన్ని ఉపమానములు చెప్పి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ పరలోకములో ఉన్నటువంటి ఒక పాముని మనకు పరిచయం చేస్తూ, ఒక ఎర్రని మహాఘట సర్పాన్ని పరిచయం చేస్తూ, దానికి 7 తలలు ఉన్నాయట. ఏమున్నాయట? దానికి 7 తలలను 10 కొమ్ములను ఉన్నాయన్నాడు. ఇంకా అది ఏం చేసిందన్నాడు? ఆ పరలోకములో ఉన్నటువంటి నక్షత్రములను తోకతో 3వ భాగము ఈడ్చి భూమి మీద పడవేసిందట. ఇప్పుడు పరలోకంలో ఏ నక్షత్రాలు ఉన్నాయి? నక్షత్రాలు కానీ మనం ఏమనుకుంటాము? ఇక్కడ కనబడే నక్షత్రాలు అనుకుంటాం మనం. కానీ నక్షత్రాలు అనేటువంటి మాటకు పరిశుద్ధ గ్రంథంలో చాలా అర్థాలను ఇస్తుంది. ఒక్కొక్క సందర్భములో నక్షత్రములు అనగానే మొదటిగా దేవదూతలను గురించి ఒక అర్థం ఇస్తుంది. నక్షత్రములు అనగానే యేసు ప్రభుని గురించి ఒక అర్థం ఇస్తుంది. నక్షత్రము అనగానే అపవాదిని గురించి ఒక అర్థం ఇస్తుంది. నక్షత్రము అనగానే దేవుని సేవకులు, సంఘములో ఉన్నటువంటి దేవుని సేవకులను పోల్చి ఒక అర్థం ఇస్తుంది. చాలా సందర్భాలలో నక్షత్రములు అనే ఎక్కడైతే మనకు కనబడినప్పుడు మాటనల్లా దేవుడు మనకు తెలియజేసినప్పుడు నక్షత్రం అనగానే ఈ కనబడుతున్న నక్షత్రముల గురించి మనము అనుకోకూడదు. ఇక్కడ మనకు తోకతో 3వ భాగము నక్షత్రములను ఈడ్చి భూమి మీద పడవేసను అని అంటే ఈ నక్షత్రాలు అనగా ఎవరు
అంటే దేవదూతలు, పరలోకంలో దేవుడు సృజించిన దేవదూతలు. ఎందుకు ఈడ్చిపడవేసిందంటే వీరందరూ కూడా సాతానుకు సపోర్టు చేసి, సాతాను యొక్క మాట విని, దేవుని దృష్టిలో పాపము చేసి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేసి సాతానును వెంబడించారు కనుక ఆ 3వ భాగంలో పరలోకంలో ఈ నక్షత్రాలను లేకుండా దేవుడు అక్కడి నుంచి వాటిని త్రోసివేశాడు. అప్పుడు పరలోకంలో ఒక యుద్ధము జరిగిందట. అదే ప్రకటన గ్రంథము 12:7 వచనంలో చూడండి, ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని దూతలు పడదోయబడ్డారు, వాడు పడదోయబడ్డాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, భూమి మీద వారు పడదోయబడ్డారు కనుక యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలో నేను మీకు పాముల మీదను అన్నాడు. పాము అంటే దేంతో పోల్చుకోవాలి? సర్పంతో అపవాదితో పోల్చుకోవాలి. తేళ్ళు అంటే దేంతో పోల్చుకోవాలి? వాని దూతలు దేవదూతలతో పోల్చుకోవాలి అని చెప్పుకుంటూ ఈ 2 మాటలు మాట్లాడి 3వ మాటగా సాతాను బలమంతటి మీదను నేను మీకు అధికారము ఇచ్చానని 3వసారి మాట్లాడండి. మొదటిది ఏందట? మొదటిగా ఏం మాట్లాడాడు? పాముల మీదను అన్నాడు. రెండవది తేళ్ల మీదను అన్నాడు. మూడవదిగా సాతాను బలమంతటి మీదను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు అధికారము? ఈ 70 మంది శిష్యులకు ఇచ్చాడట. కనుక 70 మంది శిష్యులకు దేవుడిచ్చే అధికారమును చేతబట్టుకున్నారు. వారు ఈ లోకంలో దేవుని పని జరిగించడం మొదలుపెట్టారు. దేవుని అధికారము మనకు లేకపోతే, దేవుని యొక్క బలము లేకపోతే, దేవుని యొక్క శక్తి లేకపోతే ఈ భూమి మీద మనము అపవాదిని జయించలేము, వాని దూతలను జయించలేము. వాని దూతలే అపవిత్రాత్మలు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. సాతానుడు భూమి మీద పడ్డ తర్వాత వాడు భూమి మీద చాలా రకాలుగా కొన్ని క్రియలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రియలను గురించి అక్కడక్కడ దేవుని వాక్యములో కొన్ని విషయాలు దేవుడు ముందుగానే తన ప్రజలైన ఇశ్రాయేలీలకు తెలియజేయడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొంది కనాను దేశంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేళ్లతో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట తీయండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9-10 వచనాలని ఒకసారి తీయండి. అక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు వారికి? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9-10 వచనాలు కొన్ని మాటలు చెప్పుతున్నాడు దేవుడు ఇశ్రాయేళ్లకు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏయ కృత్యములను నీవు చేయ నేర్చుకోకూడదు అన్నాడు. ఏంటి అట? ఏయ కృత్యములు. ఏయ కృత్యములు అనంటే చెడ్డ కార్యములు, మంచి కార్యములు కాకుండా ఏయమైనవంటే చెడిపోయినవి, చెడ్డ కార్యములు అని అర్థం. ఈ ఏయ కృత్యములను నీవు నేర్చుకోకూడదంటే ఎలాంటి కార్యములు? దాని కింద చెబుతున్నాడు ఆ వచన భాగంలో, నీవు నేర్చుకోకూడదు. తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునమును చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాను చెప్పువానినైనను చిల్లంగి వానినైనను
మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు ఏయుడు. ఆ ఏయములైన వానిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు అన్నాడు. అంటే దేవుని ప్రజలకు ఒక నిబంధన దేవుడు ఇచ్చాడు, దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుని కట్టడాలు ఇచ్చాడు. నేను నీకు ఇచ్చిన కట్టడాలను, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొని నా మాట ప్రకారం మీరు నడుచుకోవాలి తప్ప ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని చెడ్డ కార్యములను నువ్వు చేయకూడదు, కొన్ని చెడ్డ పనులు నువ్వు చేయకూడదు అన్నాడు. ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పాడు? శకునగాన్రు, సర్పశకునం ఉన్నదట. సర్పశకునంతో పాటు అగ్నిగుండములు దాటించే విధానము, అదే చెప్తున్నాడు కదా, అగ్నిగుండాన్ని దాటించే విధానము, సర్పశకునము చెప్పే విధానము. తర్వాత మాంత్రికులు మేఘశకునములు చెప్పేవారు ఉన్నారు, సోదగాన్లు చెప్పేవారు ఉన్నారు. చిల్లంగి వానినైనను మాంత్రికుడినైనను ఇంద్రజాలకుడినైనను కర్ణపిశాచిగా అడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయవన్నైనను మీ మధ్య ఉండనీయకుడి. ఇవన్నీ ఎలాగొచ్చాయి ఇక్కడికి? ఏదైతే 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 అపవాది పరలోకములో నుంచి భూమి మీద పడదోయబడ్డాడో వాడొచ్చి ఈ లోకములో ఉన్న కొంతమంది మనుషులకు ఇవి అభ్యాసించే విధంగా నేర్చుకోవడానికి అనుమతించాడు. సాతాను సమాజపు వారందరూ, ఈ లోకములో ఉండే సాతాను సమాజపు వారందరూ, అపవాది సంబంధులందరూ ఇవి నేర్చుకొని ఈ మనుషుల మీద ప్రయోగాలు చేస్తున్నారు, శకునములు చెప్పుతున్నారు. రకరకాల శకునగన్లు వస్తున్నారు, రకరకాల జ్యోతిష్కులు వస్తున్నారు, అగ్నిగుండము మండించి అగ్నిగుండంతో ఆటిస్తున్నారు. మీరు చూశారు లేదా? నేనైతే చాలా చూశాను. అగ్నిగుండంలోకి నడుచుకుంటూ పోతారు, దునుక్కుంటూ పోతారు, దాటుకుంటూ పోతా అంటారు. రకరకాల మాంత్రికులు వచ్చారట. ఏదైతే ఈ ఏయ క్రియలన్నీ, ఈ ఏయ కార్యములన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు. ఇది అపవాది నుంచి, ఘటసర్పము నుంచి, సాతాను దగ్గర నుంచి వచ్చిన ఈ విద్యలన్నీ ఈ భూమి మీద వాడు అభ్యాసింపజేసి మనుషులను సత్యము నుంచి తప్పించి అబద్ధముల చేత నింపించి దేవునికి దూరం చేస్తూ వాటి మీద మనసు పెట్టి వాడు వారిని పతనము చేయిస్తున్నాడు. కనుక ఈ రోజుల్లో చాలా మంది ఈ సమాజంలో మీరు గమనించండి, శకునగారు మేము ఈ శకునం చెప్పుతాము, ఆ శకునం చెప్పుతాము, జ్యోతిష్కులు చెప్పుతాము అని చాలామంది బయలుదేరారు. వాళ్ళ దగ్గరికి మనం వెళితే వాడు చెప్పే శకునాలు ఏముండయి, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి నిన్ను వాడు నాశనంలోకి తీసుకెళ్తాడు. కనుకనే దేవుడు తన ప్రజలకు ముందే తెలియజేసి చెప్పాడు, అయ్యా మీరు ఇవి నేర్చుకోకూడదు, మీకు అవి తగదు, మీరు నా మాటలు వినండి, మీరు నా వాక్య ప్రకారం నడవండి. అంతేకాకుండా చూడండి, మరొక మాట కూడా చూద్దాము. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనంలో మరి ఒక మాటను దేవుడు ఇక్కడ రాయించాడు. అందరు తీశారండి? చదువుతున్నాను. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవడునూ లేడని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యాసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకును నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో,
ఒకవేళ నీవు మనుషులను బెదిరించుతువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించురేమో, ఆలోచించుము అని కింద చెప్తాను. వారు కొయ్యకాలు వలెనైనవి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది అన్నాడు. ఇక్కడ ఒక లిస్టు చెబుతున్నాడు. నీ బాల్యము నుండి నీవు అభ్యాసించినటువంటి ఇలాంటివి అభ్యాసించావు. ఏంటిదట? జ్యోతిష్కులు. ఈ రోజులలో ఎక్కువగా జ్యోతిష్కులు చూస్తున్నారు, నక్షత్ర సూచకులు చూస్తున్నారు, మాసచర్య చెప్పులు వారు నిలబడి ఉన్నారట. కర్ణపిశాచ తంత్రములను ఎరిగిన వారు నిలుస్తున్నారు. బాల్యము నుండి నీవు అభ్యాసించిన నీ కర్ణపిశాచ తంత్రములు అంటే చాలా మంది ఈ రోజులలో మనుషులను అవే ఆకట్టుకుంటున్నాడు వాడు. ఇలాంటివి నేర్చుకోండి, మీకు ప్రయోజనకరమైతవి, మీకు ఉపయోగకరమైతవి అని అన్న తర్వాత చాలా మంది ఈ రోజుల్లో వీటి మీద వ్యామోహం పడి అక్కడక్కడికి వెళ్ళి ఆ విద్యలన్నీ నేర్చుకుంటున్నారు. అవి నేర్చుకొని మళ్ళీ మనుషుల మీద ప్రయోగం చేస్తున్నారు. అలాగనే 57వ అధ్యాయము యెషయా గ్రంథం 57:3 కూడా చూడండి, ఒక మాట ఉంటుంది. ఇక్కడ ఒక దేవుడు ఒక ఛాలెంజ్గా చెప్తున్నాడు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సాంగత్యమా, మీరిక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూసి నోరు తెరిచి నాలుక చాపుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధీకులను కారా అని దేవుడు కోపముతో, ఒక రౌద్రంతో ఈ యొక్క ఇశ్రాయేళ్లకు యెషయా ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మాంత్రిక కొడుకులారా అంటూ చెప్తున్నాడు. నువ్వెవరికి విరోధంగా నడుస్తున్నావు తెలుసా? నువ్వు నా దేవునికి విరోధంగా నడుస్తున్నావు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని వారికి ఒక ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం మనం చాలా పరిశోధన చేస్తే ఎందుకు దేవుడు ఈ మాంత్రికుల గురించి రాయిస్తున్నాడు, ఎందుకు ఈ జ్యోతిష్కుల గురించి రాయిస్తున్నాడు, ఎందుకు శకునగాళ్ళ గురించి రాయిస్తున్నాడు అని అంటే, మీరు వీటిని నమ్మకండి. అవి దేవుని నుంచి వచ్చినవి కాదు, అవి దుష్టుని నుండి వచ్చినవి, అవి అపవాది నుండి వచ్చినవి. కనుక వాటిని మీరు ఒకవేళ అభ్యాసించినట్టయితే, వాటి దగ్గరికి మీరు వెళ్ళి శకునములు చెప్పుకున్నట్టయితే, అవి మీకు నా నుంచి దూరం చేసే ప్రయత్నం చేసి మీరు సత్యం నుంచి తొలగిపోయి అసత్యంలోకి, అబద్ధంలోకి వెళ్తారు. కనుక మీరు వాటిని ఏమాత్రం వాటి మీద మీ దృష్టి పెట్టకండి అని చెప్పుకుంటూ ఇంకా చాలా విషయాలు అక్కడక్కడ రాయించాడు. చూద్దాం, ఇంకొక మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుదాం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అన్నాడు. ఈ 9వ అధ్యాయంలో 4 దూతలను విడిచిపెట్టమని ఆజ్ఞాపించినప్పుడు ఆ 4 దూతలు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి మనుషులలో 3వ భాగము చంపడానికి వారికి అధికారం ఇవ్వబడ్డది. వారి వారికి గుర్రముల మీద వస్తూ ఆ గుర్రముల తోకలలో వారికి బలము, శక్తి ఉంటుంది. ఆ దెబ్బల చేత 3 దెబ్బల చేత వారి మనుషులను కొట్టినప్పుడు చాలా మంది చనిపోతారు. ఆ చనిపోంగా మిగిలినటువంటి ప్రజలు ఇన్ని రకాల శ్రమలు అనుభవించిన తర్వాత, ఇన్ని కష్టములు అనుభవించిన తర్వాత వారు మారు మనసు పొంది దేవుని వైపు చూసినటువంటి వారు కాదు.
దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తులు కాదు. ఇంకా వారు అదే పని చేస్తున్నారట. ఏంటిదట? ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువని శక్తి లేని వారై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టలేదట. ఈ చావక ప్రజలు మిగిలిన వారు చేసేది ఏంటంటే బంగారుతోని కర్రతోని వెండితోని చేసినటువంటి, ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా ప్రతిమలను, విగ్రహములను, వాటిని పూజింపకుండా మానతలేరట. అంటే అంత ప్రభావితము వాళ్ళలో పనిచేస్తున్నాడు దుష్టుడు. అంత ప్రభావితంగా వాళ్ళని పట్టుకుంటున్నాడు. దుష్టుడు చేసే పని ఏంటిదంటే ప్రజలను ఈ విధంగా వారిని పట్టుకొని వారిని దేవుని వైపు చూడకుండా, సత్యమును తెలుసుకోకుండా అసత్యము అబద్ధంతో పెంచి పోషిస్తున్నాడు. ఇన్ని రకాల క్రియలు జరుగుతున్నప్పటికీ, దేవుని కోపం భూమి మీద రగులుతున్నప్పటికీ వారు వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందలేదట. అంటే అంత వాని యొక్క దుష్టుని ప్రభావితం వారి మీద అంతగా పనిచేయుచున్నది. ఇంకా మనం రక్షణ పొంది దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని విడిచిపెట్టకుండా ఇంకా మన మనసు అటే లాగుతుంటది, మన మనసు అటే గుంజుతుంటది. ఇంకా మనం చాలా మంది భక్తులు కూడా, చాలా మంది విశ్వాసులు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇంకా పంచాంగాల దగ్గరికి పోతారు, జ్యోతిష్కుల దగ్గరికి పోతారు, మాంత్రికుల దగ్గరికి పోతారు, శకునగాళ్ళ దగ్గరికి పోతారు. వారందరూ ఎవరు అసలు తెలుసా నీకేమన్నా? దుష్టుని సంబంధులు. భూమి మీద దేవుడు పరలోకములో నుంచి ఆ పాములను తేళ్లను భూమి మీద పడేశాడంటే అపవాది వాని దూతలు అనగానే ఈ దయ్యములు ఎన్నో కొన్ని కోట్లు పడ్డాయట భూమి మీద. 3వ భాగం విడిచిపడేసిండట. అవన్నీ భూమి మీద తిరుగుతున్నాయి. అవి దేవుని దగ్గర నుంచి పడవేయబడ్డ దేవదూతలు దయ్యములుగా మారి అపవిత్రాత్మలుగా మారి ఈ భూమి మీద వాటి పని అవి జరిగిస్తున్నవి. అవి జరిగిస్తున్నాయి కాబట్టినే వాటిని నువ్వు జయించాలి, వాటిని నీకు అధికారం ఇచ్చానన్నాడు ప్రభు. ఈరోజు చాలా మంది వాటిని జయించలేకపోతున్నారు. మాయ మంత్రములు, మాయతంత్రములు ఉన్నాయని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడు మాంత్రికులని? అంటే దేవునికి తెలియక రాయించాడా? ఉన్నారు మాంత్రికులు, ఉన్నారు చాలా రకాల మాంత్రికులు ఉన్నారు. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ చూడు 21వ వచనంలో, వారు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను చోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందలేదు అన్నారట. ఇదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనంలో మరొకసారి ఒక మాట చెబుతున్నాడు దేవుడు. చూడండి, కుక్కలను మాంత్రికులను అన్నాడు. మళ్ళీ అంటే కుక్కలతో పోల్చాడు మాంత్రికులను. కుక్కలను అనగానే మాంత్రికులు. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు నేను పడుకున్నప్పుడు కొన్ని కుక్కలు నా మీదకి వస్తున్నాయి, నల్లటి కుక్కలు. అంటే వాటిని దేంతో పోల్చాడంటే కుక్కలను మాంత్రికులను అన్నాడు అని చెప్పుకుంటూ ఇంకేం చెబుతున్నాడు? వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపడనుందురు అన్నాడు. ఈ మాంత్రికుల విద్యలు నేర్చుకున్నటువంటి వాడు కానీ, తర్వాత వ్యభిచారములు చేయవారు కానీ, నరహత్యలు చేయవారు కానీ, విగ్రహారాధకులు కానీ, అబద్ధమును ప్రేమించి జరిగించే వాడందరూ దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. దేవుని రాజ్యమునకు పోకుండా వారు బయట త్రోసివేయబడతారట. దేవునికి ఏం అవసరం అండి ఇవన్నీ రాయించడానికి? తన వాక్యం తను చెప్పుకుంటూ పోతాయి, తన మాట తను చెప్పుకుంటూ పోతే అయిపోవు కదా. ఇవన్నీ నీకున్నాయని తెలుసుకోవాలి నీవు. ఇవన్నీ ఉన్నాయి నా కుమార్తెలారా, కుమారులారా, మీరు తెలుసుకోనండి. వాటిని మీరు అనుసరించకండి, వాటి జోలికి పోకండి. మీరు నా పిల్లలు, నా వాక్య ప్రకారం జీవించండి. నేను మీకు ఏ సంగతులు వాటిని గైకొనండి, వాటి ప్రకారం అనుసరించి నడుచుకోనండి అని
దేవుడు ఈ లోకములో వాడు చేయించున్నటువంటి ఈ చెడ్డ కార్యములన్నిటిని మనకు తెలుసుకోవాలనే ఇవన్నీ రాయించి పెట్టాడు. ఇవన్నీ చెడ్డ కార్యములు దేవుని నుంచి వచ్చినవి కాదు, దుష్టుని నుంచి వచ్చినటువంటి క్రియలు. కనుక ఇలాంటి మాంత్రికులు అనేవారు లోకములో ఉన్నారు. ప్రజల మీద మంత్ర ప్రయోగాలు జరుగుతూనే ఉన్నవి. సాతానుడు చేసే పని భాగంలో ఇదొక పని, మాంత్రిక విద్య. కనుకనే ఒక రోజు ఒక ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరియు మాంత్రిక విద్య అభ్యాసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాడిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. చూశారండి, అక్కడ ఈ గ్రీసు, ఇది ఎక్కడ, ఇది ప్రాంతము గ్రీసు దేశము అన్నాడు. 17వ వచనంలో చెప్పుతున్నాడు, యూదులకును గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనక ప్రభువైన యేసు నామము గణపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు అని చెప్తున్నాడు అక్కడ. అంటే గ్రీసు దేశస్థంలోకి పౌలు గారు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అపవిత్రాత్మలు వెళ్ళిపోయినాయట, కొన్ని దయ్యములు వెళ్ళిపోయినాయి. కనుకనే ఆ 16వ వచనంలో చెప్తాడు, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వాళ్ళు ఇద్దరు లొంగదీసి గెలిచెను అన్నాడు. అంటే పౌలు గారు ఎక్కడెక్కడైతే ప్రాంతంలోకి వెళ్ళి అడుగుపెట్టాడో, పౌలు గారి ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. పౌలు గారికి ఒక నూతనమైన అభిషేకం ఇచ్చాడు, నూతన శక్తిని ఇచ్చాడు. కనుక దేవుని శక్తి పొందుకొని, దేవుని అభిషేకాన్ని పట్టుకొని ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ గొప్ప గొప్ప కార్యములు పౌలు గారి ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. కనుకనే ఆ విషయాన్ని ఈరోజు ప్రభువు మనతో తెలియజేస్తున్న సత్యం ఏంటిదంటే, నేను మీకు పాముల మీదను తేళ్ల మీదను సాతాను బలమంతటి మీదను అధికారం ఇచ్చి ఉన్నానంటున్నాడు. అంటే సాతాను మీదను, సాతానుతో వచ్చిన దూతల మీదను, దయ్యముల మీదను ఒక అధికారము నువ్వు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అది సేవకుడు తప్పకుండా ఆ అధికారము పొందుకున్న తర్వాతనే దేవుని పనిలోకి వెళ్ళాలి. లేకుంటే సాతానుడు సారికి అతన్ని వెంబడించుకుంటూ తనను ఎంతగానో పడగొట్టాలని సాతాను దూతలు ఒక సేవకులను వెంబడిస్తాయి, విశ్వాసులను వెంబడిస్తాయి. అపవాది ఒక సాతాను వాడు సేవకులను వెంబడిస్తాడు, తన పిల్లలను వెంబడిస్తాడు. వీళ్ళని పడగొడితే దేవుని పని ఆగిపోతుంది, వీళ్ళని పడగొడితే దేవుని పరిచర్య ఆగిపోతుంది. వీనికి ఎన్నో రకాల కృంగదీస్తుంటా అంటాడు, రకరకాల సమస్యలను తీసుకొచ్చి పెడతాడు, రకరకాల బాధను తీసుకొచ్చి పెడతాడు. ఎన్నో రకాలుగా వాడు శోధిస్తూనే ఉంటాడు దేవుని సేవకులను. కుటుంబ పరంగా శోధిస్తుంటా అంటాడు, సంఘపరంగా శోధిస్తుంటా అంటాడు, తర్వాత బయట ప్రజల పరంగా శోధిస్తుంటా అంటాడు, రాజుల ద్వారా శోధిస్తుంటా అంటాడు. అది రకరకాల పద్ధతిలో వాడు సేవకుల మీదకి వాడు తిరుగుబాటుతనం చేస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే ఒక సేవకుని ఎన్నుకుంటున్నాడో ఆ సేవకునికి ఆ అధికారం, ఆ బలం ఇస్తేనే ఈ భూమి మీద సేవ చేయగలుగుతాడు. కానీ అధికారం లేకుండా, బలము లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా మనం లోకంలోకి వెళ్తే మన అట్టిగానే పడగొడుతుంటా అంటాడు దుష్టుడు. వాడిని జయించాలి. వాని మీద నువ్వు జయించాలంటే దేవుడిచ్చే అభిషేకం నీకు అవసరమై ఉండాలి, దేవుడిచ్చే శక్తి నీకు అవసరమై ఉండాలి. అవి లేకుండా నువ్వు వాడిని జయించలేవు, అది లేకుండా వాడిని నువ్వు ఓడగొట్టలేవు, వాడి రాజ్యాన్ని కూల్చలేవు. సాతాన్ రాజ్యాన్ని కూల్చాలంటే, దుష్ట రాజ్యాన్ని కూల్చాలంటే, అపవిత్రాత్మల మీద నీకు విజయం రావాలంటే దేవుడిచ్చే శక్తి నువ్వు సంపాదించుకోవాలి. దేవుడిచ్చే అభిషేకం నీకు అవసరమై ఉన్నది. దాని కొరకు నువ్వు దేవుని దగ్గర అడుగు. నేను కూడా చాలా శోధించబడుతున్నా, నన్ను కూడా రకాల శోధిస్తున్నాడు, చాలా శోధిస్తున్నాడు.
ప్రతి సేవకుని శోధిస్తూనే వాని పని అంతే మూస్తా అంటాడు. ఎందుకు శోధిస్తాడు వాడు అంటే, ఈ సేవకుడు దేవుని రాజ్యమును కడతాడు కనుక. దేవుని రాజ్యమును కట్టకుండా వాడిని శోధిస్తే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని వాక్యం చెప్పడు, సువార్త చెప్పడు, వాని యొక్క ఆత్మలకు సువార్త చెప్పబడకుండా రకరకాలుగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. దేవుడేమో నశించిన దాన్ని వెతికి రక్షించండి అయ్యా. మీరు సమాజంలో ప్రజలు నశించిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, నరకానికి వెళ్తున్నారు, నశించిపోతున్నారు. వాడిని రక్షించండి అని దేవుడు ఒక అధికారం ఇచ్చాడు సేవకులకు. కనుక వాని రాజ్యాన్ని కూలుస్తుంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు సేవకుల మీద దాడి చేస్తుంటాడు, సేవకురాళ్ళ మీద దాడి చేస్తూ, వారి పిల్లల మీద దాడి చేస్తుంటాడు, వారి కుటుంబ పరంగా దాడి చేస్తుంటాడు. వాడు ఎన్ని రకాల దాడి చేసినా దేవుడు మనకు తోడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు నీ పక్కలో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. నువ్వు నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి నిరంతరం నీ చుట్టూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నిత్యం నిన్ను వెంటాడుతూనే ఉండాలి. దేవుని అభిషేకాన్ని చేతబట్టుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా. యేసుప్రభుల వారు ఈ లోకంలో ఉండగా ఏదైనా గ్రామానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రాత్రికాల సమయం అంతా దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేసి తెల్లవారి ఆ గ్రామానికి వెళ్ళాడట. మన ఇష్టమైనట్టు మనం వెళ్దాం అనుకుంటే అక్కడ ఆ తేళ్ళు ఊకోవు. దానికి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు రాత్రికాల సమయంలో దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేసి, అయ్యా నేను ఈ ప్రాంతానికి వెళ్తున్నా, ఈ గ్రామానికి వెళ్తున్నా, ఈ గృహాలకు వెళ్తున్నా, నాకు తోడయ్యుండు, నన్ను నడిపించు, అక్కడ నీ పని జరిగించుకో, నీ కార్యములు చేసుకో అని దేవుని దగ్గర చెప్పుకొని వెళితే అప్పుడు దేవుడు నీ పక్షమున నీతో వస్తాడు, అక్కడ నీకు విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇష్టమైనట్టు వెళ్తూ ఉంటాం, ఇష్టమైనట్టు చేస్తూ ఉంటాం. మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా పని చేయకూడదు. ప్రతిదీ దేవుని దగ్గర అడిగి దేవునికి చెప్పుకొని వెళితే అప్పుడు దేవుడు నీతో వస్తాడు, నీతో ఉంటాడు, అప్పుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకములో చాలా రకాలుగా తేళ్ళు సంబంధించినవి, దురాత్మలు, అపవిత్రాత్మలు ఎన్నో పనిచేస్తున్నాయి. మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయి, జ్యోతిష్కులుగా పనిచేస్తున్నారు. తర్వాత శకునగాన్లు, రకరకాల అటువంటి శకునాలు చెప్పేవారు వస్తున్నారు. సర్పశకునం చెప్పేవారు వస్తున్నారు, నక్షత్ర శకునం చెప్పేవారు వస్తున్నారు, మాంత్రికులు వస్తున్నారు, జ్యోతిష్కులు వస్తున్నారు. ఈ అన్ని రకాలుగాను ఈ భూమి మీద వారు చేస్తుంటే దేవుని పిల్లలు కూడా తెలిసి కూడా మన దగ్గరికి పోతున్నారు. ఇంకా ఏం బుద్ధి లేదు మీకు కొంచెమంతా? దేవుని బిడ్డవేమో, నువ్వు దేవుని బిడ్డవు కదా. దేవుడు నీకు అంతకంటే నీ ఇంట్లో గొప్పకారం చేయడా? తెలిసి కూడా మనం పోతుంటా అంటాం. ఇంకా మన సంఘంలో పోయేవారు ఉన్నారు. ఇప్పుడు నేను నిలబెట్టి చూపించాలనా? ఏమో కవిత చూపించాలనా? ఇప్పుడు నిలబెట్టి చూపించాలనా? అమ్మా నిలబెట్టి చూపించాలనా? పోయేవారు లేరా? ఏమా ఉన్నారా లేదా? అంటే దేవుని బిడ్డలు ఉండి కూడా దేవుని పిల్లమని చెప్పుకొని దేవుని రక్తం దాక్కుంటూ దేవుని శరీరాన్ని తినుకుంటూ ఇంకా దేవుని బిడ్డమై ఉండి అపవాది దగ్గరికి వెళ్ళి నువ్వు శకునం చెప్పించుకుంటే ఇక నీకు దేవుని భక్తి ఎక్కడ ఉన్నది? దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క మహిమ తేజస్సు నీ మీద ఎక్కడ ఉంటుంది? నీ కుటుంబం నిండా దుష్టులు పట్టుకొని దూరుకొని ఉంటాడు, వాడి శిక్ష వేసుకొని ఉంటాడు. ఇంకా అప్పుడు నీకు భర్త నీ మాట వినడు, భార్య నీ మాట వినడు, కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, కుటుంబం అంతా చిన్న భిన్నం అవుతుంటుంది. ఏమైతలేదా? కనుక దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పనులేమో దేవుడు చెప్పినయేమో చేయలేకపోతున్నాం, చేయకునే పనులేమో మనం చేస్తున్నాం. మనకి ఇష్టమైనట్టు మనమే చేసుకుంటూ పోతున్నాం. మరి ఇది చేయాలా వద్దా? దేవా మరి పని చేయాలి దేవుని అడిగి కూడా చేయలేకపోతున్నా. నాకు ఇష్టమైంది నేను చేసుకుంటూ పోతున్నా. దేవుడు చూసుకుంటాలే, దేవుడు అన్నీ చూస్తాడు. దేవుని ఇక చేయమని చెబుతున్నాడా? చేయమని చెప్తే చేయి, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు నువ్వే నిర్ణయించుకోవాలి నేను చేస్తున్నాను పోతే నిన్ను ఎవరు చేయమని అంటారు దేవుడు. అప్పుడేం చేస్తావు?
తల వంచుకుంటావు. కనుక దేవుని దగ్గర ఏదైనా విచారణ చేసి కొన్ని పనులు చేయాలి. ఈ లోకంలో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదని వెతుకుచూ తిరుగుతున్నాడట. దేవుని వాక్యము నీకు తెలుసు కాదు, దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. దేవుని వాక్యం నీకు తెలిసినంత మాత్రాన దేవుడు సంతోషపడేది ఏమీ లేదు. దేవుడు ఎప్పుడైతే సంతోషపడతాడు అంటే నువ్వు వాక్య ప్రకారం నడిచినప్పుడే దేవుడు సంతోషపడతాడు. నువ్వు వాక్య ప్రకారం జీవించినప్పుడే సంతోషపడతాడు. నువ్వు వాక్య ప్రకారం నడవకుండా నీకు ఎన్ని వాక్యాలు తెలిసినా ప్రయోజనం, దయ్యానికి కూడా తెలుసు ఆ వాక్యాలన్నీ. దయ్యానికి నీకు నాకంటే ఎక్కువ తెలుసు దయ్యానికి, ఎందుకంటే వాడు దేవుని దగ్గర వాడిని మాట్లాడి వానికి బాగా తెలుసు. దేవుని వాక్యములు ఎంత తెలిసింది ముఖ్యం కాదు, నీకు వాక్యమును ఎంత అనుసరించి నడుచుకుంటావో అది ముఖ్యం. దేవుడు చూస్తాడు. దేవుని శక్తి నువ్వు ఎంత సంపాదించుకుంటావో అది అడుగుతాడు దేవుడు నీకు, అది పొందుకో. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటిదంటే దేవుడిచ్చే అధికారం మనం పొందుకొని ఉండాలి. ఈ లోకంలో ఈ యావత్ ప్రపంచం అంతటిలో కొన్ని కోట్ల దురాత్మలు తిరుగుతున్నాయి. అవి ఆకాశంలో నుంచి ఉన్నటువంటి నక్షత్రాలు అనేకములు భూమి మీద పడదోయబడ్డాయట. అపవిత్రాత్మలు కొన్ని కోట్లు సంచరిస్తున్నాయి భూమి మీద. అపవాది వాడు గర్జన సింహం ఎవరి మీద తిరుగుతూనే ఉన్నాడట. పౌలు గారు పేతురు గారు చెప్తాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో. ఆ వచన భాగం కూడా చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 5:8 చెప్తున్నాడు ఆ వచన భాగము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నాడు. వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూనే ఉన్నాడు. ఈ వాడలో ఎక్కువ ప్రార్థనలు జరుగుతున్నాయి, ఈ వాళ్ళు ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు, ఎవరు దేవునికి చాలా దగ్గర అవుతున్నారు, స్తుతిస్తున్నారని వాడు కనిపెట్టుతూ తిరుగుతూనే ఉన్నాడు. విరామం లేకుండా ప్రతి గ్రామానికి వాని దూతలు పోతున్నాయి, ప్రతి గృహానికి వాని సైన్యం అంతా తిరుగుతుంది. ప్రతిదీ వాడు తీసుకెళ్ళి ఆ యొక్క వాని సైన్యం ఇది పడవేయబడ్డ దేవదూతలన్నీ కూడా అపవాదులు దయ్యములన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ వానికి ఫిర్యాదు చేస్తుంటాడు. అయ్యా పలాని ప్రాంతంలో, పలాని గ్రామంలో, పలాని వాడలో పలాని వ్యక్తి బాగా ప్రార్థన చేస్తున్నాడు అంటే మీరు ఏం చేస్తున్నారు, పోయి వాళ్ళు శోధించండి, ప్రార్థన చేయకుండా చేయండి అని చెప్తే ఆ ప్రార్థన మనప్పుడు ప్రార్థన చేయండి. ఇంకా డిస్టర్బ్ చేస్తుంటా అంటే ప్రార్థన చేద్దామని కూర్చుంటేనే ఎవరో ఒకరు వస్తుంటారు, ఏదో ఒక డిస్టర్బ్ జరుగుతుంటా అంటే వాక్యం చదువుదాం అనుకుంటాంటేనే చదవడానికి మనసు రాకుండా చేస్తుంటా అంటే వాడు ఎన్ని రకాల కుయుక్తులు చేస్తాడో అపవాది తంత్రములు మనం ఎరగాలన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటిదంటే మీరు అపవాది తంత్రములను ఎరిగిన వారై ఉండుడి అన్నాడు. ఏంటి అని తంత్రాలు ఇప్పుడు ఆలోచన చేసినవా? వాడు ఎలాంటి పన్నాగాలు పన్నుతాడు ఇప్పుడు ఆలోచన చేసినవా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఏ భక్తుని మీద ఏ విధంగా వాడు ప్రయోగం చేశాడో వాడి తంత్రాలు ఏంటియో మనకు అర్థమవుతుంది. చదవకపోతే మనకు ఏం తెలియదండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము అన్నాడు. ఇప్పుడు తెలుసా నీకు సాతాను తంత్రాలు ఏంటియో? అవి తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసికి తెలియవలసిన సత్యం ఏంటిదంటే సాతాను యొక్క తంత్రములను నువ్వు ఎరిగిన వ్యక్తివిగా ఉండాలి. నాకు అన్ని తెలుసు, నేను ఎక్కడ శోధించబడతా,
నేను బాగా ప్రార్థన పరులను, నేను ప్రార్థన వాక్యం చదువుతున్నా, నేను దేవుని మందిరం తప్పకుండా వెళ్తున్నా, నా సోదకు నారికి ఎందుకు వస్తాడంటే మరి యేసయ్య దగ్గరికి ఎందుకు పోయాడు? ఆయన దేవుడే కదా, ఆయన దగ్గరికి ఎందుకు పోయాడు? ఆయననే పట్టుకొని శోధించాడు. మనకు మనం భ్రమపడుతుంటా అంటాము, నా దగ్గరికి సాతాను రాడు, నన్ను ముట్టుకోడు, నేను అంత పరిశుద్ధుణ్ణి, నేను అంత పవిత్రంగా ఉన్నానంటే అంత పెద్ద యేసయ్యని పట్టుకునే శోధించి తీసుకొని వెళ్ళిపోయిండు. యేసయ్య శోధించబడ్డ తర్వాత దేవదూతలు అది వరకు రాలేదు. అప్పుడు దేవదూతలు వచ్చి తనకు పరిచర్య చేసేయట. అంతవరకు దేవదూత పక్కకు పోయాయి సాతాను పట్టుకున్న తర్వాత, యేసయ్యని పట్టుకున్న తర్వాత. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూసినట్టయితే 11వ వచనం, 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మరి అంతవరకు దేవతలు ఎందుకు రాలేదు అంటే సాతాను యేసయ్యని పట్టుకొని మూడు స్థలాలకు తీసుకెళ్ళి చూయించాడు, 3 మాటలు చెప్పాడు. మరి అంత పెద్ద దేవుడు, అంత పరిశుద్ధుడే కదా, అతనిలో పాపమే లేదు కదా, అతన్ని పట్టుకొని శోధించంగా మనమెంత? కనుక అనునిత్యము వాని మనం జయించాలంటే నువ్వు చేయవలసిందల్లా పని ఒక్కటే. మనకు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు, కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దిమస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తగ్గింపుకునే జీవితము తప్పకుండా మనకు అవసరమై ఉన్నది. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం శోధించబడుతున్నామంటే ఈ శోధనని మనము జయించాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన మనసును శుద్ధి చేసుకోవాలి. మనం దేవుని దగ్గర ఏడవాలి, కన్నీరు గారవాలి. దేవా, నాలో ఇది దోషం, నా బలహీనత ఉన్నది, నాలో నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నది, నన్ను దుష్టుడు శోధిస్తున్నాడు కనుక నన్ను శోధన నుంచి విడిపించు, నాకు నెమ్మదిని దయచేయి, నాకు బలమును దయచేయి, నన్ను ఈ యొక్క దుష్టుడి నుంచి నేను జయించలేకపోతున్నాను, ఈ సమస్య నుంచి నాకు జయించడానికి శక్తి దయచేయి అని నీకున్న సమస్యను దేవుని యొద్దకు వచ్చి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ అది దేవుని దగ్గరికి రాకుండా మనం అప్పుడప్పుడు ఫోన్లు చేసి మనసులకు చెప్పుకుంటాం, అక్క నా పరిస్థితికి ఇట్లుంది, ప్రార్థన చేయి, అన్న నాకు ఇట్లా ప్రార్థన చేయి, నా పరిస్థితికి ఇట్లున్నది అని నువ్వు ఫోన్ చేసి వాళ్ళకు చెప్పుడు కాదు, వాళ్ళని చేయమని కాదు, నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. అక్కడ మోకరించి నువ్వు దేవునికి చెప్పడం నేర్చుకో మొదటిగా. అట్లా చెప్పిండు వాక్యం. ఏం చెప్పిండు? మీరు దేవుని యొద్దకు రండి. కానీ నీ సహోదరులకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పిండా? ఇది మనం పెట్టుకునేటువంటి పద్ధతి, అది కాదు దేవుడు కోరుకునేది. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని మందిరమునకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, మోకరించాలి. నీ ఒక్క సమస్య అంతా ఆయనకు చెప్పుకోవాలి, కన్నీటితో చెప్పుకోవాలి, కన్నీరు ఇడవాలి దేవుని పాదాల దగ్గర. కనుకనే దిమస్కులారా, 2 రకాల మనసు పెట్టుకొని ప్రార్థన చేయకు, ఏక మనసు కలిగి ప్రార్థన చెయ్యి. నీ మనసు ఏమో ఒక తీరు పెట్టుకొని దేవునికి ఏం ప్రార్థన చేస్తావా? ఆ ప్రార్థన దేవునికి ఇష్టమా? 2 రకాల మనసు పెట్టుకొని ఇక్కడ నేను ప్రార్థన చేస్తాడో నీ మనసు ఏమో ఇంటికాడ తిరుగుతా ఉంటుంది కదండి. అయ్యో ఇంటికాడ నాది అదేమైందో, నా భర్త ఎటు పోయిండో, ఇంటికాడ తలుపు పెట్టిండా, లేకుంటే మన మనసు అక్కడ ఉంటా ఉంటుంది. ఈ నేను స్తోత్రం ప్రభాస్ ప్రార్థన చేస్తుంటా అంట. అది కాదు ప్రార్థన చేసేది. నువ్వు వీడికి వచ్చావంటే నీ హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర కుమ్మరించాలి, కన్నీటితో విడుస్తూ ఉండాలి. దేవా, నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నది, నాకు ఈ వేదన ఉన్నది, నా బాధను తీసేయి, నా వేదన తీసేయి, నా దుఃఖాన్ని తీసేయి, నాకు నా అనారోగ్యాన్ని తీసేయి,
నాకున్న ఈ సమస్యను తీసేయి, నేను శోధించిన శోధన నుంచి విడిపించు నన్ను అని దేవుని దగ్గర చెప్పుకుంటే, అప్పుడు దేవుడు నీ కన్నీటిని చూసి, నీ యొక్క హృదయాన్ని చూసి దేవుడు నీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన సన్నిధితో నింపుతాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఆత్మతో నింపుతాడు నిన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న ప్రయోజనము ఏమి లేదు, ఏమి లేదు. కనుక అపవాది తంత్రములను మనము ఎరిగిన వారమై ఉండాలి. సాతాను మీద అధికారం సంపాదించుకునే దేవుని బిడ్డలుగా ఉండాలి. కనుకనే ప్రభు శిష్యులు 70 మంది చెబుతున్నాడు, మీకు పాముల మీదను తేళ్ల మీదను సాతాను బలం అంతటి మీదను అధికారం ఇచ్చి ఉన్నాను అన్నాడు. అధికారం నాకు ఈ ప్రభు అని మనము ప్రార్థన చేసుకుందాం. అధికారం నాకు ఈ ప్రభు అని దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. నేను అధికారం నాకు సంపాదించుకొని నేను లోకంలోకి వెళ్ళాలి ప్రభు అని మనము దేవునికి సన్నిధిలో మనం ఆరాధన చేసుకుందాం. మీ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.